నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపుకై సమావేశాలు ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన విస్తృత సమావేశం అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్న నేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అవసరాన్ని బట్టి పోలింగ్ స్టేషన్లు పెంచుతామన్న కలెక్టర్ నాగలక్ష్మి ట్రేడ్ లైసెన్స్ కలిగిన సంస్థలే వ్యర్థాల సేకరణ చేపట్టాలి రోడ్లు డ్రైన్ల ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి కమిషనర్ పులి శ్రీనివాసులు తాడేపల్లిలో ముఖ్య నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడవద్దని భరోసా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. శ్రీనివాసరావుపేటలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులు కనకాచారి పొడపాటి తేజస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకాచారి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కూటమి నేతలు ఎలా సహకరిస్తున్నారో అనే అంశంపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. బీఎల్ఓలు క్లస్టర్లు నాయకులు సమర్థవంతంగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విధానంపై సమావేశం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఓటర్ను కలిసి మాట్లాడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పొడపాటి తేజస్వి తెలిపారు. బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అందరూ పనిచేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులుగా నియమించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలైన స్టాండింగ్ కమిటీ గెలిచామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 లక్షల పైన మెజార్టీతో ఆలపాటి రాజా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అరాచక పాలన నుంచి బయటపడేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఆలహరి, గణపతి శ్రీనివాసరావు, మన్నవ మోహన్ కృష్ణ, శ్రీరామ్ ప్రసాద్, హనుమంతరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు అబ్జర్వర్ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం చేసినట్టు అరాచకాలని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ యొక్క కూటమి అభ్యర్థులు గెలిపించడం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఆలపాటి రాజా గారు సీనియర్ నాయకులు, వారికి ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. శాసనసభ వ్యవహారాలపై అవగాహన ఉంది. తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సమస్యలపై ఆయన చర్చించి తీరుతారు. వారి సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారు. ఈ నెల 27న జరగబోయే కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైందని తెలిపారు. జరగబోయే ఎన్నికలకు 416 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి మరో 67 పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మోడల్ ఆఫ్ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా 23 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకి ఎగ్జిస్టింగ్ 416 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ నమోదు కార్యక్రమంలో ఎక్కడైతే ఓటర్ సంఖ్య బాగా పెరిగింది, దానివల్ల పోలింగ్ స్టేషన్స్లో ఎక్స్ట్రా వచ్చిందో అట్లాంటి కేసెస్లో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 67 పోలింగ్ స్టేషన్స్ కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించాక ఇవి కూడా అమల్లోకి వస్తుంది. అప్పుడైతే టోటల్ పోలింగ్ స్టేషన్స్ 483 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉండే అవకాశం ఉంది. మనకి ఈ ఎలక్షన్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వర్తిస్తుంది. సో స్పెసిఫికలీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే యాక్టివిటీస్ అనేది కంప్లీట్లీ ఈ మోడల్ కోడ్ ప్రకారము నాట్ పర్మిటెడ్. సో మనం దీన్ని మానిటర్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో నగరపాలక సంస్థ చేపట్టనున్న పలు చర్యలపై జీఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గుంటూరులో కమర్షియల్ సంస్థలు చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్థాల సేకరణ తక్షణం నిలిపివేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రతి కమర్షియల్ సంస్థ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలిపారు. లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 డేస్లో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 డేస్ తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 వీక్లో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతుంది. అమర్తలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమర్తలూరు మండల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందేనని, ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజా నామినేషన్ వేస్తారని, ఈ కార్యక్రమానికి మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. రాజాగారి గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వ విజయాలను తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ మరియు అమర్తలూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా ఓటర్లు ప్రతి 30 ఒకటికి
ఒక లీడర్ని ఐడెంటిఫై గుర్తించడం, అక్కడ నుంచి ఓటర్లు ఆ 30 మంది ఓటర్లని ఎవరైనా ఉన్నారో టిక్ చేసి వివరాలు పక్కన నోట్ చేసి ఫోన్ నెంబరు ఊళ్ళో ఉన్నాడా బయట ఉన్నాడా రాయడం, అదొక మీరు మాట్లాడటం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్కి ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి. ఎల్లుండి నామినేషన్ కార్యక్రమం ఉంది, భారీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. జగన్ 2.0ను ఈసారి చూడబోతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డానని, ఇప్పుడు కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తానని జగన్ వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడవద్దని, తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సూపర్ 6 అంటూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ విమర్శించారు. జగన్ 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను శాసనమండలిలో బరిలో ఉన్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరు నగరంలో ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది. సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది. అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, కర్షక, అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ ప్రక్రియని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కార్మిక, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీన్ని నిరసిస్తూ లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర కార్మిక సంఘాలు మండిపడ్డాయి. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని సంఘ నేతలు రాధాకృష్ణ, లక్ష్మణ్ విమర్శించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తగదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి కేంద్ర తీరుపై నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘ నేతలు సురేష్, శ్రీనివాసరావు, అజయ్ కుమార్, హనుమంతరావు, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. కార్మికులు నిర్వహిస్తున్నటువంటి నిరసన సమ్మెలకి 450కి పైగా ఉన్నటువంటి రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా తన మద్దతుని సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ బడ్జెట్లో అందరూ ఆశించారు రైతాంగానికి ఏదో మేలు జరుగుతుందని, పేద ప్రజలకి, మార్జినల్ ఫార్మర్స్కి మేలు జరుగుతుందని, సామాన్య ప్రజానీకానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించారు. ఏమీ లేకపోగా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారో కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూలమైంది. ఇన్సూరెన్స్ రంగాన్ని విదేశీ పెట్టుబడులకి అప్పచెప్పేస్తున్నారు.
కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాల్లో భాగంగా ఈరోజు 4 లేబర్ కోడ్స్ని తీసుకొస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం చేస్తూ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు కొత్తగా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కార్పొరేట్లు పూర్తి స్థాయిలో దాసోహం అన్నట్టు ఈరోజు ఇన్సూరెన్స్ రంగాన్ని కానీ దేశం మొత్తం కూడా ఈరోజు భద్రతలో ఉందంటే ఇన్సూరెన్స్ రంగం పెద్ద ఎత్తున మన ప్రైవేట్ వరకు కాకుండా ప్రభుత్వం చేతులు ఉన్నటువంటి ఈరోజు రక్షణలో ఉన్నాం. దాన్ని ఈరోజు పూర్తి శాతం 100% ఎఫ్డీఎల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు అదానీకి అంబానీకి అనుకూలమైనటువంటి బడ్జెట్ని ఈరోజు పెట్టడం జరిగింది. తక్షణమే బడ్జెట్లో మనం ఏదైతే అనుకుంటున్నాం ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం కూడా జరిగినటువంటి 10వ తరగతి విద్యార్థుల ఉపయోగార్థం ఎస్టీయూ తులసి ఎడ్యుకేషన్ గైడెన్స్ టెస్ట్ స్టడీ మెటీరియల్ను అందించింది. డీఈఓ రేణుక మెటీరియల్ను విద్యార్థులకు అందించారు. 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో రాణించాలని డీఈఓ రేణుక తెలిపారు. జలగం రామారావు స్కూల్లో ఎస్టీయూ తులసి ఎడ్యుకేషన్ గైడెన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పెన్నులు, ప్యాడ్లు, పరీక్షా కాలం వరకు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులను, ఎస్టీయూ నేతలను డీఈఓ అభినందించారు. అనంతరం డీఈఓ రేణుక, ట్రస్ట్ చైర్మన్ మురళీకృష్ణ, ఎస్టీయూ రాష్ట్ర నేత సుధీర్ బాబు మాట్లాడారు. అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు కుద్దూస్, కాసిం, ఎస్టీయూ నేత పెదబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎస్టీయూ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో ఈ స్టడీ మెటీరియల్ కూడా రూపొందించడం జరిగింది. ఆ స్టడీ మెటీరియల్తో పాటు ఒక ప్లాంక్, అలాగే ఒక ఇరేజరు, ఒక షార్పెనరు, పెన్సిల్, అలాగే 3 పెన్స్. సో కూడుకున్నది అంతా మన ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అన్ని పబ్లిక్ గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ అన్నిటికీ కూడా దాదాపు 3000 మంది విద్యార్థులకి వీళ్ళు ఇవాళ పంపిణీ అనేది మొదలుపెట్టారండి. అలాగే మాచర్ల అనే మండలంలో కూడా పూర్తిగా కవర్ చేశారు. నియోజకవర్గం మొత్తం అండి కవర్ చేయడం జరిగింది. సో ఇంకా ఇంకొన్ని మండల్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. వారి యొక్క వదాన్యతకి నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రధానమైన అంశం విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు మిడిల్లో ఉంటారు, లోయెస్ట్ ఉంటారు. ఆ విద్యార్థులందరూ తప్పనిసరిగా 10th క్లాసు పాస్ అయ్యేందుకు మా బాధ్యతగా స్వీకరించి మేము ఆ బాధ్యతను మా బాధ్యతగా తీసుకొని ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ని టౌన్లో ఉన్న విద్యార్థులకు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అలానే రూరల్లో కూడా ఇప్పటికే మేము ఒక 10,000 పుస్తకాలు గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఈరోజు ఎగ్జామ్కి సంబంధించిన ప్యాడు, పెన్ను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, శాసనమండలి సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు కృష్ణమూర్తి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం రేపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రేపల్లె నియోజకవర్గ విస్తృత స్థాయి బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని జంగా కృష్ణమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో అనగాని శివప్రసాద్, గోడపాటి శ్రీనివాస్, డాక్టర్ మధు, నిజాంపట్నం జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి అధికారానికి తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికల క్యాంపెయిన్ సంబంధించిన సందర్భంగానే మనం వెళ్తాం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు. ఒక టీచర్ కనుక మనం ఏదో చెప్పగలిగితే అది చెప్తారు, 100 మంది మార్చే పరిస్థితి టీచర్ కొట్టారు, 10 మంది చెప్పే అవకాశం టీచర్ కొట్టారు. అంటే ఈ విద్యావంతులు మొత్తం కూడా 10 మందికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 మందిని ఒప్పించేటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మనసులో చక్కటి అభిప్రాయం లేకపోయినట్లయితే చెడు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా హిందూ కళాశాలలో ఫిబ్రవరి 17న వృక్షశాస్త్ర విభాగం మరియు ఏపీ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ఆరోగ్యకరమైన వాతావరణం కొరకు సుస్థిర అభివృద్ధికి తీసుకునే చర్యలు అన్న అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించబడుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని
దానిపై అవగాహన ఏర్పరచడం కోసం హిందూ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ సెమినార్ వృక్షశాస్త్ర విభాగ విశ్రాంత అధిపతి డాక్టర్ టిఎస్ రామారావు స్మారకార్థం నిర్వహించబడుతుందని తెలిపారు. సెమినార్లో ఓరల్ ప్రజెంటేషన్ మరియు డిజిటల్ పోస్టర్ ప్రజెంటేషన్లో విజేతలకు నగదు బహుమతి సర్టిఫికెట్లు ఇవ్వబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎం ప్రసాద్, జిల్లా పర్యావరణ విద్యా సంచాలకులు డి తిరుపతిరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె నారాయణ, అధ్యాపకులు జి సుబ్రహ్మణ్యం, డాక్టర్ జి రమేష్, డాక్టర్ ఎన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ వారు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క సహకారంతో మరి ఫిబ్రవరి 17న నేషనల్ సెమినార్ ఆన్ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ఏ హెల్తియర్ ఎన్విరాన్మెంట్ ఈ కాన్సెప్ట్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మెయిన్ ఫోకస్ ఏంటంటే టు సస్టైన్ ది ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్, అది థీమ్గా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ సెమినార్ని జయప్రదం చేయండి అందరూ కూడా. సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ ఫర్ హెల్దియర్ ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మనం చేపట్టవలసిన సుస్థిరాభివృద్ధి చర్యలు అన్న అంశం పట్ల ఒక జాతీయ స్థాయి సెమినార్ని నిర్వహించడం జరుగుతున్నది. దీని కొరకు అనేక మంది ప్రముఖులు వచ్చి తమ యొక్క ప్రసంగాలని, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలని, వారి యొక్క రీసెర్చ్ వర్క్ని ఒక సావనీరుగా విడుదల చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. దీనిలో అందరూ పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇవాళ దీని నిమిత్తమై ఈ బ్రోచర్ని ఇనాగ్రేషన్కి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పి శ్రీనివాసులు గారు ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు 9వ తేదీ శ్రీనివాస కళ్యాణం, చండీ హోమం, గరుడ వాహన సేవ, 10వ తేదీ పూర్ణాహుతి, జ్యోతి ప్రజ్వలన గావించనున్నట్లు చెప్పారు. శివస్వామి చేతుల మీదుగా పూర్ణాహుతి జరపనున్నట్లు ఆంజనేయులు తెలిపారు. సమావేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 23వ సంవత్సరం బ్రహ్మోత్సవం 7వ తారీఖు దగ్గర నుంచి 10వ తారీఖు వరకు జరుగును. 7వ తారీఖు సాయంత్రం అంకురార్పణ విసంజీయోగి స్వామిచే, అలాగే 8వ తారీఖు గజారోహణ గజవాహన, అలాగే 9వ తేదీ 10 గంటల నుంచి 12 గంటలకి స్వామివారి కళ్యాణం చేస్తూ ఈ సంవత్సరం అన్నమయ్య పాటలతోటి కళ్యాణం చేయటం ఒకటి, 2 కోలాటంతో మరియు భరతనాట్యము. పూర్ణాహుతి వల్ల స్వామీజులు తాకినందువల్ల ఆ యంత్రాలకు శక్తి పెరుగుతుంది, స్వామికి శక్తి పెరిగి తద్వారా స్వామి ఎవరైతే దర్శనం చేసుకుంటారో పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరైతే శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనిచ్చి అందరినీ కూడా మన దేవాలయ కమిటీదారులందరినీ కూడా ఉత్సాహపరిచి అదేవిధంగా గోసేవ చేసుకొని అట్లా విధంగా పూర్ణాహుతిలో పాల్గొని అదేవిధంగా అన్న సంతర్పణలో పాల్గొని అదేవిధంగా కళ్యాణంలో పాల్గొని మహాకుంభమేళ నుంచి వచ్చినటువంటి జలాలు వారి యొక్క శిరస్సుల మీద ఎప్పుడైతే చల్లుతారో వాళ్ళ యొక్క కుటుంబ బాధలు, సంసార బాధలు, ఈతి బాధలు, ఇప్పుడున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా జయప్రదం పొందుతారు, జయం పొందుతారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని కూటమి ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బుల కట్టలతో నేరుగా కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కండువా కప్పారని విమర్శలు చేశారు. కౌన్సిల్లో ఏమాత్రం బలం లేకపోయినా మా కార్పొరేటర్లను భయపెట్టి బెదిరించి డబ్బులతో ప్రలోభపెట్టి కొనుగోలు చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై లీగల్గా పోరాటం చేసి వేటు వేస్తామని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయరని,
అవిశ్వాస తీర్మానం కాదు, ఏం పెట్టుకున్నా అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంటు, 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. ఈ రోజున గుంటూరు నగరంలో చూసినట్టయితే మరి ఇది అన్ని విధాలు కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రలోభాలకి మరి లొంగపరుచుకొని చేసిన కార్యక్రమం ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇది యాక్సెప్ట్ చేసే విధానం కాదు. మరి అందరూ కూడా గమనించాలి. ఎలక్షన్స్ వస్తుంటే ఏమో ఇదేదో ఒక ముఖ్యమంత్రి సీటో లేకపోతే ఇంకోటేదో నిలబెట్టుకోవడానికి జరిగిన ఎలక్షన్స్ కాదు. కేవలం చిన్నదానికి పార్టీ ఈ విధంగా బయటపడటం అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. సరిపడే సుజుకి అధునాతన హంగులతో నూతన యాక్సెస్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఆటోనగర్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో నూతన వెహికల్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో సుజుకి సంస్థ ఎండీ అనిల్, ఈడీ శ్రీనివాస్, ఆర్ఎం సేల్స్ శివరామకృష్ణ, ఏఆర్ఎం బాలకృష్ణ, జీఎం సేల్స్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 30 వెహికల్స్ కస్టమర్లకు అందిస్తున్నట్లు వారు చెప్పారు. సుజుకిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సుజుకి యొక్క న్యూ యాక్సెస్, న్యూ ఫీచర్స్తో ఆటోనగర్ బ్రాంచ్లో మనం లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు పాత యాక్సెస్ కన్నా కొత్త యాక్సెస్ బెటర్గా ఉంటుంది. సో బెటర్ ఫీచర్స్ ఇచ్చారు. అలాగే మనకి వెహికల్ కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ప్లస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రావడం జరిగిందండి. దీనిలో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒక వేరియంట్ వచ్చేప్పటికి బేసిక్ అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేప్పుడు జెడ్డిస్క్ అండ్ టాప్ అండ్ బ్లూటూత్ అనమాట. వెహికల్లో మీకు 2 పాకెట్స్ ఇవ్వడం జరిగింది, పెట్రోల్ ట్యాంక్కి క్యాప్ ఇవ్వడం జరిగింది, అలాగే సీట్ కూడా ఫ్లాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ వచ్చేటప్పటికి దీనిలో 5 కలర్స్ వచ్చాయి, 6 కలర్స్ వచ్చాయి. పాత కలర్స్తో పోల్చుకుంటే పాతవి వేరే కలర్స్ ఉన్నాయి. సో టాప్ ఎండ్లో మనం ఇప్పుడు న్యూ కలర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు మేము 30 వెహికల్స్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఎంటైర్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. అలాగే ముందు కూడా మా అందరినీ, మా సుజుకిని బ్రాండ్ని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. కస్టమర్స్కి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి సుజుకి ఎప్పుడు ముందుంటుంది. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత ఓంకార క్షేత్రం కార్యదర్శి నంబూరు వెంకట శ్రీమన్నారాయణమూర్తి మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో 91వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 95వ సంఘ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం నగర సంకీర్తన, నిత్య పూజలు నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణాలలో భాగంగా శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి కళ్యాణం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం, విశేష హారతి, మంత్రపుష్పం అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ గురువారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటియాగ్రహారం, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇస్కాన్ గుడి రోడ్, పట్టాభిపురం, గోరంట్ల, ఇజ్రాయల్పేట, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు పలు ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లను పరిశీలించి డ్రైన్ టు డ్రైన్ ఏర్పాటు చేయకపోవడం గమనించి ఇక నుండి నూతన రోడ్లను డ్రైన్ టు డ్రైన్ ఏర్పాటు చేయాలన్నారు. సుద్దపల్లి డొంక రోడ్డుని పరిశీలించి పెండింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఈఈని ఆదేశించారు. ఇస్కాన్ గుడి రోడ్లో వ్యర్థాలు రోడ్డు పక్కన ఉండడం గమనించి రోడ్డు పక్కన వేసేవారికి నోటీసులు ఇవ్వాలని, గోరంట్లలో ఇంటింటి చెత్త సేకరణ తీరుని ప్రత్యక్షంగా పరిశీలించి తడి పొడిగా వ్యర్థాలు ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లని ఆదేశించారు.
మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో రేపు ఎల్లుండి సవిస్కార్ టాలెంట్ షో ప్రదర్శన జరగనున్నట్లు కళాశాల సవిస్కార్ కోఆర్డినేటర్ నాగదీప్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు ఎల్లుండి జరిగే సవిస్కార్ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. గుంటూరు హిందూ కాలేజ్లో 6-7 తారీఖుల్లో సవిస్కార్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఫెస్ట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన ఎలైడ్ కోర్సెస్ పిల్లలందరూ వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాం. దీనికి ప్రముఖంగా గుంటూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ మరియు డిగ్రీకి విభాగానికి చెందిన విద్యార్థులు అందరూ కూడా వచ్చి వారి యొక్క టాలెంట్స్ని వీక్షించి నాలెడ్జ్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి పాపూరి వెంకట అశోక్, ఎంరెడ్డి శివారెడ్డి, గుడిసె రాంబాబు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఈ రోజు వారి నామినేషన్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపుకై సమావేశాలు. ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన విస్తృత సమావేశం. అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్న నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. అవసరాన్ని బట్టి పోలింగ్ స్టేషన్లు పెంచుతామన్న కలెక్టర్ నాగలక్ష్మి. ట్రేడ్ లైసెన్స్ కలిగిన సంస్థలే వ్యర్థాల సేకరణ చేపట్టాలి. రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. కమిషనర్ పులి శ్రీనివాసులు. తాడేపల్లిలో ముఖ్య నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్. అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడవద్దని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.